హాయ్ ఫ్రెండ్స్, ఇది ప్రధానమంత్రి సంగ్రహాలయ్. ఇది వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. దీనికి వచ్చేసి ఎంట్రీ టికెట్ 100 రూపీస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ప్రధానమంత్రులు ఎవరైతే ప్రీవియస్గా వర్క్ చేశారో వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క పథకాలు, తర్వాత వాళ్ళ యొక్క లివింగ్ రూమ్స్, వాళ్ళ స్టడీ రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇందిరాగాంధీ గారి రూమ్స్, మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారి రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు ప్రజెంట్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, వారి యొక్క డీటెయిల్స్ కూడా అన్నీ ఉంటాయన్నమాట. అంటే మనము వేరే దేశాలకి విజిట్ చేసినప్పుడు అక్కడ దేశం వాళ్ళు మనకి బహుమతులుగా ఇస్తుంటారు కదా మన దేశానికి, అలాంటివి కూడా అన్నీ ఇక్కడ పొందుపరిచారు. ఇది చూసుకునే టికెట్ లోపలైతే కొద్దిగా బాగుంటుంది అనమాట. అన్నీ మనకి రాజ్యాంగం ఉంది కదా, రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తము కమిటీలు వేసి మనకి చేశారు కదా, అవి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. దీనికి వచ్చేసి మనకి యాడ్ ఆన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు టికెట్ తీసుకునేటప్పుడే ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఉంటాయి. మీకు ఏదైనా కావాలి అంటే యాడ్ ఆన్ మీద క్లిక్ చేయాలి. యాడ్ ఆన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మ్యూజియంకి అనుకుంటే మీరు మ్యూజియంకి మాత్రమే పెట్టుకోండి, మిగతావన్నీ స్కిప్ కొట్టండి. ఇవన్నీ వచ్చేసి మన ప్రధానమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు నివసించిన రూమ్స్ అన్నమాట ఇవి. దీంట్లోనే వచ్చేసి మనకి 2Dలో 3Dలో షోస్ కూడా ఉంటాయి. వాటికి సపరేట్గా టికెట్ అందులోనే ఉంటుంది. మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఉంటాయి అన్నమాట. వాటికి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. 2Dలో మళ్ళీ 3Dలో అవైలబుల్ ఉంటాయి. పెద్దలకి పిల్లలకి టికెట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఇవి వాళ్ళ అఫీషియల్ లెటర్స్, జవహర్లాల్ నెహ్రూ వారివి. అప్పుడు ఓల్డ్ పేపర్స్ ఉంటాయి కదా, మా అప్పుడు పేపర్స్ చూడలేం కదా పబ్లిష్ చేసినవి, సో వాళ్ళు మనకి అవైలబుల్లో పెట్టారు. ఇతర దేశాలు అవి ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించినవి ఇవన్నీ. ఇది వచ్చేసి శ్రీలంకది. సో ప్రతి కంట్రీది ఇక్కడ మనకి డీటెయిల్గా ఉంటాయి. నేమ్ రష్యాది, ఇది థాయిలాండ్ వాళ్ళది, ఇది కూడా రష్యాదే.
లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ప్రధానమంత్రులు ఉంటారు కదా, వాళ్ళతో మన ఫేవరెట్ ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఫోటో దిగొచ్చు అనమాట. ఇక్కడ దీనికోసం మీరు సెల్ఫీ విత్ యువర్ ప్రధానమంత్రి ఉంది, వాళ్ళు అక్కడ ఫోటో సెట్ చేస్తారనమాట. మనకి నచ్చిన ప్రధానమంత్రి. ఇక్కడ వచ్చేసి రిసెప్షన్లో మనం టికెట్ అనేది తీసుకోవాలి, 50 రూపీస్ ఉంటుంది. ఇది లోపల వచ్చేసి వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడండి, ఇక ప్రధానమంత్రులు, మనకి నచ్చిన ప్రధానమంత్రితోటి మనము సెల్ఫీ అనేది తీసుకోవచ్చు అనమాట. అక్కడ మనం కూర్చుంటాము, ఇంకో చైర్లో ప్రధానమంత్రి గారు కూర్చున్నట్టు వస్తుంది అనమాట ఫోటో. రియలిస్టిక్గా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇది ఒకటి గ్రీన్ స్క్రీన్. సో ఇక్కడ ఫ్యామిలీ ఫోటో లాగా. సో ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట. మీకు నచ్చినట్టు మీరు ఫొటోస్ అనేవి దిగవచ్చు. ఇది వచ్చేసి మన నరేంద్ర మోడీ గారు వాడినవి ఇవన్నీ. సో వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు కదా మనకి, అవన్నీ ఇవి. ఇక్కడ మనకి కొన్ని చోట్ల షోస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే లోపల కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అవన్నీ ఇన్ఫర్మేషన్ పెట్టారు. వెళ్ళినప్పుడు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. బాగుంది లోపలైతే, అన్నీ డీటెయిల్గా ఉంటాయి మనకి. ఇది వచ్చేసి మండే వెళ్ళడానికి చూడకండి. మండే ఎందుకంటే హాలిడే ఉంటుంది. మండే ఒకరోజు స్కిప్ చేసి ప్లాన్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి కెమెరాస్ అనేటివి మామూలుగా సెల్ ఫోన్స్ అనేటివి అలో ఉందన్నమాట. ఎవరు కూడా రెస్ట్రిక్ట్ చేయలేదు. సెల్ ఫోన్స్ అనేటివి ఈజీగా ఉంది కాబట్టి ఫొటోస్ దిగొచ్చు. అంటే వీడియోగ్రఫీ అలో లేదు, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎవరు ఏమనట్లేదు, వీడియోస్కి తీయొద్దు అని చెప్పారు లోపల. సో ఇది వచ్చేసి మనం పైకి ఎక్కిన తర్వాత, పైకి ఏం లేదు, మొత్తం పైకి ఎక్కిన తర్వాత ఇది వ్యూ. దీని కిందనే మనకి మ్యూజియం అదంతా ఉంది. లోపల క్యాఫ్టేరియా అదంతా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓల్డ్ది కారు మనది. సో ఇది వచ్చేసి దిగిన ఫోటో. ఇది 50 రూపీస్ అయింది. చూడండి రియలిస్టిక్ ఉంది. ఇది వచ్చేసి షోస్కి సంబంధించిన డీటెయిల్స్.